వాలంటీర్ వ్యవస్థపై వైసీపీ టెక్కలి అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లతోనే తాము ఎన్నికలకు వెళ్తామని ఏం చేసుకుంటారో చేసుకోమని సవాల్ విసిరారు. చంద్రబాబు ఏ డప్పు కొడితే ఎన్నికల కమిషనర్ దానికి ఒప్పుకుంటుందని ఆరోపించారు. ఈసీ దగ్గర తన మాట చెల్లుబాటు అవుతుందని చంద్రబాబు వాలంటీర్లు ఇచ్చే పెన్షన్ ఆపించేశారని విమర్శించారు. వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు అరే అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. ఆల్రెడీ టెక్కల్ నియోజకవర్గంలో మమ్మల్ని సస్పెండ్ చేస్తారని రిజైన్ చేసేసి వచ్చేశారు. వాలంటీరు మాదే, జగనన్న గెలుపు మాదే, ఆ బాధ్యత మాదే అని ప్రతి ఒక్క వాలంటీర్ రాష్ట్రంలో ఎలుగెత్తి చాటి తనకిచ్చినటువంటి 50 ఏళ్లలో కూడా ప్రచారం చేస్తాడు, రాజీనామా చేస్తాడు. ఏం పీకుతారని అడుగుతున్నాడు, ఏం చేయగలరని అడుగుతున్నాడు. వాలంటీర్ పెన్షన్ అందించకూడదు అనేటటువంటి కారణానికి నువ్వు కారణమై ఈరోజు ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ నిర్ణయం చేయిస్తే, నీకు అక్కడ మాట చెల్లుబాటు అవుతుందని చేయిస్తే, చంద్రబాబు నాయుడు ఏ డప్పు కొడితే ఏ కాగితం ఇస్తే దానికి ఎన్నికల కమిషన్ వారు ఇలా నిర్ణయం తీసుకోవడం వల్ల వాలంటీర్ని సస్పెండ్ చేస్తే, వాలంటీర్ని విధుల నుంచి తప్పిస్తే, వాలంటీర్ అనేవాడి మీద చర్యలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు అరే అచ్చెన్నాయుడు పవన్ కళ్యాణ్ ఒక్కొక్క వాలంటీర్ ఒక సింహంలా మారతాడు. 50 ఏళ్లకు కూడా జగనన్ననే గెలిపించుకోవడానికి సంసిద్ధుడవుతాడు. మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలో బీజేపీ నాయకులకు సమావేశం నిర్వహించారు. పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీ మండల అధ్యక్షుణ్ణి మార్చడం సమంజసం కాదని అన్నారు. ఎన్నో ఏండ్ల నుండి పార్టీలో ఉండి జెండా మోసిన బీజేపీ కార్యకర్తలను కాదని వేరే పార్టీ నుండి వచ్చిన వాళ్లకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మండల అధ్యక్షుడి నియామకం విషయంలో జిల్లా అధ్యక్షులు పునరాలోచించాలని కోరారు. ఇది కంప్లీట్ గా ఏకపక్ష నిర్ణయం. ఎవరిని మండలంలో ఉన్నటువంటి ఎవరిని కూడా సంప్రదించకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. జన్నారం మండల అధ్యక్షుని ఎన్నికైతే ఏదైతే ఉందో అది 100కి 100% అనైతికం, ఇది అన్యాయం. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఇక్కడ జన్నారం మండలంలో పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తులని ఎవరిని కూడా సంప్రదించకుండా వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని అధ్యక్షులు చేయడం చాలా అన్యాయం అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇంకోటి, మా అధ్యక్షుల వారు రఘునాథ్ వీరబెల్లి గారు కూడా నేను దయచేసి నేను విన్నపం ఏం చేస్తున్నా అంటే, ఇది మేమన్న విషయం కాదండి. జన్నారం మండలంలో అసెంబ్లీ ఎలక్షన్ అప్పుడు ఏం జరిగిందో అవన్నీ పేపర్ స్టేట్మెంట్లు వచ్చినాయి, అన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి. జన్నారం మండల నూతన అధ్యక్షుని ఎన్నిక జరిగిందో దాని మీద మరి నా అభిప్రాయం నేనైతే పూర్తిగా ఖండిస్తున్నాను. ఎందుకంటే మండల్ బాడీ తెలియకుండా మరి ఇన్ఛార్జ్లకు కానీ బూత్ లెవెల్లకు కానీ ఎవరి కూడా సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ఇది చాలా బాధాకరమైన విషయం. నేను కూడా జిల్లా అధ్యక్షునికి విన్నపం ఏంటంటే, మీరు ఇంతకుముందు ఒక 2 నెలల ముందు ఒక మీటింగ్ జరగడం జరిగింది. అప్పుడు కూడా ఒక 2 పోస్టులు ఏకగ్రీవంగా మీరు ఇవ్వడం జరిగింది. అదేంటంటే బీసీ కిసాన్ మోర్చా ఇంకా ఇంకో 2 పదవులు ఇవ్వడం జరిగింది. అప్పుడే మేము దీన్ని గలమెత్తుదామని అనుకున్నాం. కానీ వేరే ఇతర పక్క రాష్ట్రం నుంచి అతిథులు వచ్చింది కాబట్టి మన వాళ్ళని మనం కించపరిచినట్టు అవుతుందని మన వాళ్ళ సైలెంట్ అవ్వడం జరిగింది. మణిపూర్లో క్రైస్తవులపై మారణకాండకు నోరువిప్పని బాపట్ల ఎమ్మెల్యే రఘుపతి ఎన్నికలు రావడంతో క్రైస్తవులు గుర్తుకొచ్చారు. ఈస్టర్ సందర్భంగా బాపట్ల చర్చిలో జరిగిన ప్రార్థనలో ఎమ్మెల్యే పాల్గొనడం క్రైస్తవుల్ని ఓట్ల కోసం వాడుకుంటున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది.